Hello everyone, how are you guys doing today? Today we'll discuss on Kailasagiri Betta and its temple and its cave. Such a beautiful place, guys. See the glimpses of the one which we'll discuss in so detail about the trek and its beauty. మార్నింగ్ 7 AM నేను రంజిత్ సునీల్ మా బైక్స్తో స్టార్ట్ అయ్యాం కైలాసగిరి హిల్ బెట్టాకి. అక్కడ కనిపించేది నేనే, కిరణ్ ఆన్ హిమాలయన్ 450 అండ్ రంజిత్ అండ్ సునీల్ సిట్టింగ్ ఆన్ పల్సర్. రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ కనబడే హిల్సే కైలాసగిరి హిల్. ఇక్కడ ఒక మంచి లేక్ ఉంది. సూపర్ ప్లేస్ ఇవన్నీ. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్ అండ్ సో పీస్ఫుల్. కైలాసగిరి బెట్ట ఆర్ కైలాసగిరి హిల్ ఆర్ భీమబకాసుర బెట్ట, ఇది ఒక నార్మల్ హిల్ అయితే కాదు. ఇక్కడ రిలీజియస్తో పాటు అడ్వెంచర్ బైక్ రోడ్ ట్రిప్స్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. సూపర్ ప్లేస్ ఇది. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు. దీన్ని గృహాంతర టెంపుల్ అని కూడా అంటారు. లోకల్ స్టోరీస్ ప్రకారం ఇక్కడే భీముడు బకాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి గెలిచేశాడంట. ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ కేవ్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఇదంతా గుహ అని మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. బ్యూటిఫుల్ పీస్ఫుల్ కూల్ ప్లేస్ ఇది. ప్లేస్లోనే భీముడు శివునికి పూజ చేశారంట. అందుకే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ స్టాచ్యూకి భీమలింగేశ్వర అని కూడా అంటారంట. కైవారా సిటీ దగ్గరలో ఉంది కాబట్టి. ఆ ఫ్యాన్స్ చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో. సో కూల్ ప్లేస్. ఆ స్టోన్స్ ఇక్కడ చాలా చాలా కూల్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్లేస్. కొంతమంది కార్తీక మాసం ఫుడ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు పూజకి తీసుకెళ్ళడానికి. చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ నందికి చెవిలో వాళ్ళ కోరికలన్నీ చెప్తూ ఉంటారు పూజ చేసే ముందర. ఇక్కడ శివలింగాన్ని చతుర్ముఖలింగేశ్వర అని అంటారు. 4 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి. కేవ్ టెంపుల్ అయిపోతానే రియల్ ఫన్ స్టార్ట్ అవుతుంది. అదే ఆఫ్ రోడ్ బైక్ థ్రిల్ రైడ్, రెడ్ శాండ్లో వెళ్ళే ఆఫ్ రోడ్ మ్యాడ్నెస్. సూపర్ ప్లేస్ డ్రైవ్ చేసేకి బైకర్స్కి. ఇట్స్ ఎ డ్రీమ్ గైస్. 4 kilometers అప్పుడే అయిపోయిందా అనిపించింది పార్కింగ్ లాట్లోకి వస్తే. ఇంకా ఈ కైలాసగిరిలో 3 hills ఉన్నాయి. ఒకటి ఆ గుహాంతర కేవ్, మళ్ళీ దానిపైన ఇంకొక హిల్, దానిపైన ఇంకో హిల్. టోటల్ 3 hills ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో చూస్తే. మంది ఫుట్ ట్రెక్కింగ్ అన్నమాట. మనం ట్రెక్ చేస్తూ ఇంకొక హిల్ పైకి వెళ్ళటం. ఇది కూడా ఒక చిన్న అడ్వెంచర్ జర్నీనే. అంత ఈజీ కాదు. నాకు కనబడింది కదా ఆ హిల్, చూసే చాలా స్టీప్గా ఉంది. ఇది అబవ్ యావరేజ్ హిల్ ట్రెక్కింగ్. అంత కష్టమేం కాదు, కానీ కొంచెం స్టామినా కావాలి. చాలా స్టెప్స్, చాలా 1 hour దాకా వాకింగ్ చేయాల్సి వస్తుంది. చూసారుగా ఎంత స్టీప్గా ఉందో. ఇక్కడ చాలామంది ఎడ్జ్లో కూర్చొని ఆ హిల్ రేంజెస్ని చూస్తూ ఉన్నారు, ఆ మౌంటైన్ రేంజెస్ని. సూపర్ ప్లేస్ ఇది. మీరు క్లౌడ్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్త కదా, దేవుడు కొండ మీద ఎక్కించినప్పుడు అంతా ఏదో అచీవ్ చేసినట్లు ఫీల్ అవుతూ ఉంటాను. జస్ట్ బేర్ విత్ మీ గైస్. ట్రెక్కింగ్ అంతా డోంట్ సిట్ ఇన్ హోమ్, గో అండ్ సీ గాడ్స్ నేచర్ అనే సిరీస్లో భాగం. అందుకనే తిరుగుతూ ఉన్నాను ప్రతి కొండ ఎక్కాల దగ్గరలో బెంగళూరులో ఉన్నవన్నీ అని. పైన ఒక బ్యూటిఫుల్ సీన్ కనబడింది, మీరే చూడండి. కనిపించే ఎద్దు అక్కడున్న అతని పైన మాత్రమే పండుకుంటుందంట. అది చాలా ముద్దుగా అతనితోనే ఆడుకుంటూ ఉంది. ఏమంటే మామూలుగా మనం ఆవులు మేపినా కూడా ఇంత బలిష్టంగా పెరగమంటున్నారు. కింద పండు పెడితే పడుకునేలా పడిస్తే పడుకుంటుంది. నేను ప్యాంట్ గలీజ్ అవుతున్నా అంటే పని కుదరలేదురా నాయన. Fun discussion guys, it was so fun spending time with those people.
పైన ఉండే టెంపుల్ పీక్ పాయింట్. ఏంటి అనుకున్నా కానీ ఇంకా చాలా ఉంది, అందుకే ఓ మ్యాన్ అని చెప్తా ఉన్నా. రాకీ ఫార్మేషన్స్, ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి ఇంతింతది, అక్కడ ఉంది ఒకటి. ఏమో ఈ హిల్ ఎక్కితే ఏదో అచీవ్ అయినట్లు అనిపించింది. బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము. సూపర్ ప్లేస్ ఎడ్జెస్లో. పారాగ్లైడింగ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాను నేను, అదే చెప్తున్నా వాళ్ళకి. అందుకనే నేను ఈ వీడియో మీకోసం. గ్లైడింగ్ చేస్తే అట్లా ఉంటుంది, కానీ అది ఏ జనరేటెడ్ వీడియో, నేను చేయలేదు అది. ఎద్దులు ఉన్నాయి, ఆక్సెస్. ఎప్పుడు వచ్చి గుద్దుదామా అని ఫోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాయి. కొంతమందిని ఇంటర్వ్యూ చేద్దాం. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, విల్ సపోర్ట్ అవర్ బ్రదర్. లెట్స్. నీ పేరు ఏం పేరు? రంజిత్ కుమార్ నాయుడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అబ్బా? ఆ కొండ ఎక్కుదామని వచ్చింది. సండే ఎట్లుంది ట్రిప్? బాగుంది బ్రో, అంత కష్టం లేదు, అంత ఈజీ కూడా ఏం లేదు. అబ్బా అక్కడ కనబడేదే కైవారా, కానీ కనబడట్లే. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఇక్కడ. To climb one more hill, Kailasgiri. We are starting back to our home. రైడ్ చేస్తూ ఉంటే ఏదో హెవెన్లీ ఫీలింగ్ ఉంది. హిల్ టాప్ పైన మడ్ రోడ్స్ పైన రెడ్ శాండ్లో బైక్ నడుపుతూ ఉంటే ఆ థ్రిల్లే వేరు. ఇక్కడ చూసారుగా కార్లు కూడా ఎక్కుతున్నాయి, కానీ కొంచెం కష్టం. హిల్ సైడ్స్ చూడండి, మౌంటైన్ రేంజెస్. సూపర్ ప్లేస్, ప్రాపర్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. ఫాస్ట్గా వెళ్తే క్లే రోడ్స్ ఎలా కనబడతాయో మీరే చూడండి. రూమ్ రూమ్ అని రంజిత్ ముందర పల్సర్లో వెళ్తున్నాడు. నాకు కావాల్సిన 2 బైక్స్ నా ముందర వెళ్తున్నాయి. ఒకటి హిమాలయన్, ఇంకొకటి పల్సర్. 2 సూపర్ బైక్స్. చూడండి ఆ కర్వీ రోడ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అట్లీస్ట్ ఒకసారి అన్న ఇట్లా బైక్ ట్రిప్ వేయాలా మంత్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.